ఇవాళ మృగశిర కార్తె రోజాయే ఇంట్లో చేపలనేదే ముద్ద దిగదాయే. సరిగ్గా ఇదే సెంటిమెంట్ను ఫాలో అయిపోయారు మన జనాలు. కాకపోతే మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవడానికి బద్దకించారో ఏమో కానీ ఏకంగా ఓ చెరువు పైనే దండయాత్ర చేశారు. సినిమా రేంజ్లో జరిగిన ఈ చేపల లూటి ఉదంతం మహబూబాబాద్ జిల్లా కురవి మండల శివారులో జరిగింది. మృగశిర కార్తె సందర్భంగా ఈరోజు చేపల కూర తినాలనే ఆనవాయితీని అస్త్రంగా మార్చుకున్నారు స్థానికులు. కురవి మండల శివారులోని పెద్ద చెరువులో టన్నుల కొద్దీ చేపలు ఉన్నాయనే సమాచారంతో చుట్టుపక్కల జనాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా సుమారు 1000 మందికి పైగా జనాలు చెరువు దగ్గరికి ఎగబడ్డారు. అంతే, ఎవ్వరికి దొరికిన వలలు బుట్టలు సంచులతో వారు చెరువులోకి దూకేశారు. దొరికిన చేపను దొరికినట్టు గుంజేస్తూ చెరువును ఖాళీ చేయడం మొదలుపెట్టారు. ఈ సామూహిక దాడిని చూసి చెరువు యజమానులు గుండెలు బాదుకున్నారు. అయ్యా, పుణ్యం ఉంటుంది, అవి మేము పెంచుకుంటున్న చేపలు, దయచేసి వదిలేయండి అని చెరువు దగ్గర నిలబడి కాళ్ళు గడ్డాలు పట్టుకొని ప్రాధేయపడ్డా జనాలు మాత్రం అస్సలు తగ్గలేదు. మృగశిర కార్తె పూట ముక్క లేకపోతే ముద్ద దిగదు స్వామి అన్నట్టుగా ఓనర్ల మాటలను అస్సలు బేఖాతరు చేస్తూ చేపల వేట కొనసాగించారు. పరిస్థితి చేతులు దాటిపోవడంతో బాధితులు వెంటనే స్థానిక పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. రంగంలోకి దిగిన కురవి ఎస్ఐ సతీష్ వెంటనే తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. లాఠీలు చేతబట్టి చెరువులో వీరంగం సృష్టిస్తున్న వేటగాళ్లను చెల్లాచెదురుగా తరిమి కొట్టారు. పోలీసులు వస్తున్నారనేసరికి దొరికిన చేపలను సంచుల్లో సర్దుకొని జనాలు ఎటు వీలైతే అటు పరుగులు తీశారు. అయితే ఆడావిడిలో వేటగాళ్లు వదిలేసి వెళ్లిన బైకులను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఒక్కరోజు జరిగిన చేపల లూటి వల్ల సుమారు 40 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని చెరువు యజమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. కష్టపడి పెంచిన చేపలన్నీ కార్తె సెంటిమెంట్ పేరుతో ఊడ్చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చేపల కూర సంగతేమో కానీ బైకులు పోగొట్టుకున్న సదరు వేటగాళ్లకు మాత్రం ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగక తప్పేలా లేదు. చాలా మంది చుట్టుపక్కల ఉన్నటువంటి తండాల ప్రజలందరూ వచ్చి చెరువులో చేపలు పడుతున్నారనేసి మాకు ఫోన్ ద్వారా సమాచారం రాగానే మేము మా సిబ్బంది అందరం కూడా మా అధికారుల యొక్క ఉత్తర్వుల ప్రకారంగా మేము వెంటనే అందరం వచ్చేసి ఆ చుట్టుపక్కల వచ్చినటువంటి పబ్లిక్ అందరికీ కూడా మాట్లాడి వాళ్ళకు చేపలు పట్టవద్దనేసి చెప్పి పంపించడం జరిగింది. ఇక నుండి ఇలాంటిది మళ్ళీ ఎప్పుడైనా జరిగినా వారి మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాము. చెరువులో చాలా మంది చుట్టుపక్కల ఉన్నటువంటి తండాల ఇవాళ మృగశిర కార్తె రోజు ఎట్టి పరిస్థితుల్లో చేపల కూర తినాలి అనుకున్నారు. సో కొనుక్కోవడం కాదు, ఏకంగా పట్టుకొని తిందాం అనుకున్నారు కురవిలోని స్థానికులు. ఏకంగా పెద్ద చెరువును టార్గెట్ చేశారు. మొత్తం వలలు గాలాలు అన్ని పట్టుకొని చెరువులోకి దిగారు. దొరికిన చేపను దొరికినట్టుగా వాళ్ళు సంచుల్లో వేసుకొని బయలుదేరే ప్రయత్నం చేశారు. అయితే సో ఒక్కసారిగా పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆ చెరువుల్లో చేపలు పెంచుకునే వాళ్ళు. పోలీసులు రావడంతో అందరూ అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి వాళ్ళు బైకులో ప్రయాణించి అక్కడికి వచ్చారు కాబట్టి ఆ బైక్స్ అన్నీ పార్క్ చేసుకున్నారు. పార్క్ చేసుకొని లోపల చెరువులోకి దిగారు. ఒక్కసారిగా పోలీసులు రావడంతో వాళ్ళ బైక్స్ అన్నీ వదిలేసి వాళ్ళు పారిపోయారు. ఆ బైకులన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో మనం చూస్తున్న విజువల్స్ మహబూబాబాద్ జిల్లా కురివి పెద్ద చెరువు దగ్గర జరిగినటువంటి ఈ ఘటన. ఇవాళ మృగశిర కార్తె రోజు చేపలు తినాలనేది సెంటిమెంట్. సో చేపలు తినాలనే సెంటిమెంట్ వాళ్ళు ఏకంగా పట్టుకొనే స్వయం కృషితో స్వశక్తితో చేపలు పట్టుకొని తిందామనుకున్నారు. కాబట్టి అందరూ ఒకేసారిగా చెరువు పైన అటాక్ చేశారు. మనం చూడొచ్చు ఎంతమంది ఉన్నారో చూడొచ్చు. దాదాపుగా కొన్ని వందల మంది మనకు కనిపిస్తున్నారు. మొత్తం పెద్ద చెరువును మొత్తం లూటీ చేసేశారు. లోపల వలలు పట్టుకొని దిగేసి ఆ చేపలు మొత్తం చేతికి అందినటువంటి వలకు దొరికినటువంటి చేపలన్నీ కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ విజువల్స్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా.